ప్రకాశం జిల్లా చీమకుర్తిలో జరుగుతున్న గ్రానైట్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా జరిపారు. చీమకుర్తి, రాజుపాలెం గ్రామాలలో 70 ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకి గురయ్యాయన్నారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోకుండా అధికారులు వారికే వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ పమిడి వెంకటేశ్వర్లు, కాట్రగడ్డ రఘుపతి, వేమూరి సుబ్బారావు, పుట్టా సునీల్ కుమార్ తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ రోజున ప్రజల్ని, పర్యావరణాన్ని కాపాడాల్సిన అధికారులు ఈ గ్రానైట్ మాఫియాకి, మద్యం మాఫియాకి సపోర్ట్ చేయటం అనేది చాలా బాధాకర విషయం. మరి ఆరల్పురానికి సంబంధించిన అనేక భూముల్ని ఈరోజు సుమారు 70 ఎకరాలు ఆక్రమించుకోవడం జరిగింది. దాని మీద గతంలో డాక్టర్ పమిడి వెంకటేశ్వర్లు గారు ఎన్నో మాటలు ఫిర్యాదు చేయడం జరిగింది. మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు కూడా మేము కూడా అధికారులు స్పందిస్తారాయా, నువ్వు చట్టపరంగా వెళ్ళు అని చెప్పడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఎన్నోసార్లు ఆయన విజ్ఞప్తి చేసినప్పటికీ నేను స్వయాన వెళ్ళి చూశాను. ఆయన సొంత భూముల్లో కూడా ఈ డంపింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ లిక్కర్ మాఫియా సంబంధించి కూడా ఎవరైతే లైసెన్సులు తీసుకున్నారో వాళ్ళ మీద కూడా ఈ సిఐ సుబ్బారావు దాడులు చేసి పోలీస్ అధికారిగా కాకుండా ఒక నియంత్రణగా ప్రవర్తించడం అనేది చాలా దుర్మార్గం. మేము వాస్తవంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు, కానీ మా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోము. అధికారులు కూడా దీనిపై చర్యలు తీసుకోవాలి. సుబ్బారావు సిఐ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆయన చేసే అక్రమాలు, ఎందుకంటే డాక్టర్ గారిని వాళ్ళు కొడితే అదే టైంలో డాక్టర్ గారు కొట్టినట్టు కూడా మళ్ళీ ఆయన కొత్త కేసు పెట్టడం. నా పేరు డాక్టర్ పమిడి వెంకటేశ్వర్లు. మాది స్వగ్రామం చీమకుర్తి మండలం కేవీపాలెం. ఆర్ఐపురంలో కూడా మాకు భూములు ఉన్నాయి. మైనింగ్ చట్టం ప్రకారము వాగుపారం భూముల్లో సుమారు 70 ఎకరములు మైనింగ్ అధికారులకు సమాచారం చట్టం పెట్టాను. ఎవరికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. సమాచార పత్రం ధృవీకరించి కలెక్టర్ గారికి, పై అధికారులందరికీ నేను అర్జీ ఇచ్చి ఉన్నాను. ఆ అర్జీ మీద వాళ్ళు మమ్మల్ని చంపుతామని బెదిరిస్తే 22వ తారీఖు 5వ తేదీ 5వ నెల 25వ సంవత్సరం మేము వెళ్ళి ఫోటోలు తీసి ఆ 70 ఎకరం మొత్తం ఫోటోలు తీసాం. నేను, వేమూరి సుబ్బారావు, పుట్టా సునీల్ మేమందరం వెళ్ళాం. వెళితే అక్కడ సర్వాది రాజా అనుచరులు ఖమ్మంపాడు చంద్రశేఖరు, ఎర్రగొండ చంద్రశేఖరు, సర్వాది రాజా మేనేజర్ వెంకటేశ్వర్లు ఇద్దరు లారీ డ్రైవర్స్ వచ్చి మీరు ఫోటోలు తీసినా ఇక్కడ మీకు దిక్కున్నారో చెప్పుకోండి, మాకు అడ్డు వస్తే మేము లారీల కింద తొక్కిచ్చి కేసులు లేకుండా మేము చేస్తాము.